Hi viewers, welcome to N5. Me Dr. Srinivas Rishi, Vedic numerologist. Numerology is science beyond the science, which is exploring and decoding and showing the right path to the people. ఎస్ మనం అనుకుంటుంది సంఖ్యాశాస్త్రం. సంఖ్యాశాస్త్రం అనేది మన యొక్క డేట్ ఆఫ్ బర్త్. మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నంబర్స్ మన యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందరూ ఒకరికంటే ఒకరు ముందు వెళ్ళాలనే పరిగెత్తు ఉంటారు. కానీ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మనల్ని ఆ యొక్క ప్లేస్కి తీసుకెళ్తుంది. కాబట్టి ఎవరు ఎవరిని కూడా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదని ఈ యొక్క సంఖ్యాశాస్త్రం చెప్తుంది. సో న్యూమరాలజీలో భాగంగా మనం చెప్పుకుంటున్నటువంటి విషయాలు జన్మ సంఖ్య అండ్ విధి సంఖ్య యొక్క ఫలితాలు అంటే ఎలా ఉంటాయి. అందరూ కూడా అనుకుంటారు, నేను 1లో పుట్టాను కాబట్టి నేను నెంబర్ 1 అయిపోతాను, లేకుంటే నేను 5లో పుట్టాను కాబట్టి నేను నెంబర్ 1 అయిపోతాను, లేకుంటే నేను 6లో పుట్టాను కాబట్టి నెంబర్ 1 అయిపోతాను, నేను 9లో పుట్టాను కాబట్టి నెంబర్ 1 అయిపోతాను. అంటే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఉంటుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి విధి సంఖ్య అనేది కూడా ఉంది. అంటే ఈ యొక్క జన్మ సంఖ్యకి విధి సంఖ్య ఫ్రెండ్లీ సంఖ్య అయినప్పుడు, దానికి తోడుగా మన నేమ్లో ఈ యొక్క జన్మ సంఖ్యకు విధి సంఖ్యకు ఫ్రెండ్లీ వైబ్ ఉన్నప్పుడు మన లైఫ్ అనేది దూసుకెళ్ళిపోతుంది. దీంట్లో ఏది తేడా ఉన్నా కానీ లైఫ్లో స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్ అనేటివి కామన్గా ఉంటుంటాయి. కాబట్టి న్యూమరాలజీ ఏంటంటే వెరీ క్లియర్గా మనకు చెప్తుంది. అంటే ఇది ఉంది అంటే ఈ టైంలో ఇది అవుతుంది కాబట్టి ఎలా ఉండాలి, ఏ టైంలో సక్సెస్ వస్తుంది ఎలా ఉండాలి, ఎలా సక్సెస్ని మనం హోల్డ్ చేసుకోగలగాలి, ఎలా ఫెయిల్యూర్ని మనం అంటే మేనేజ్ చేయగలగాలి అనేది అంతా కూడా క్లియర్గా ఒక పిక్చర్ ఇచ్చేది న్యూమరాలజీ. సో ఈరోజు మీకు తెస్తున్నటువంటి నంబర్ అంటే జన్మ సంఖ్య 9. అంటే జనరల్గా అందరూ కూడా ఏమనుకుంటారంటే జన్మ సంఖ్య నాది సూపర్గా ఉంది, సో నేను నంబర్ 1 అంటే 9లో పుట్టాను కాబట్టి నంబర్ 1 అనుకుంటారు. అంటే అందరూ మహేష్ బాబులు కాలేరు, 9లో పుట్టిన వాళ్ళందరూ మహేష్ బాబులు కాలేరు. సో 3లో పుట్టిన వాళ్ళందరూ రజనీకాంత్లు, హరీష్ రావులు కాలేరు. అంటే ఈ యొక్క జన్మ సంఖ్య అండ్ విధి సంఖ్య ఫ్రెండ్లీ నంబర్స్ అయినప్పుడు, దానికి తోడు ఇంకా ఏమైనా పాజిటివ్ నంబర్స్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నప్పుడు, అప్పుడు మనం చేసేటువంటి అంటే స్ట్రగుల్స్ కానీ ఇవన్నీ కూడా ఫలితాలను ఇస్తాయి. అంటే వీటికి జన్మ సంఖ్యకి విధి సంఖ్యకి ఫ్రెండ్లీ నెంబర్ అయినటువంటి నేమ్ వైబ్ మనలో ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశాలు 100% ఉంటాయి. అది మనకి న్యూమరాలజీలో మనం తెలుసుకుంటున్నటువంటి విషయం. అయితే ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి ఏంటంటే 9 అంటే ఈ యొక్క నంబర్ 9 అనేది, అంటే నంబర్ 9లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే జనరల్గా అందరు కూడా ఏమంటారంటే గేమ్ చేంజర్ అంటుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ కార్కి 9999 చూస్తున్నాం, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే 9 అనేది అంటే ఈ 9 నంబర్ వాళ్ళకి ఇన్ కేస్ 3 9స్, 2 9స్ అండ్ 4 9స్ ఇలాగ వచ్చినప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే 9-4 కాంబినేషన్ ఉందనుకోండి, అంటే జన్మ సంఖ్య 9 ఉండి విధి సంఖ్య 4 ఉన్నటువంటి వాళ్ళకు సడెన్ ఇంజ్యూరీస్ జరుగుతుంటాయి. తర్వాత సడెన్ సర్జరీస్ జరుగుతుంటాయి వీళ్ళకి. మీరు చూడండి ఎవరికైనా సడెన్ సర్జరీస్, సడెన్ ఇంజ్యూరీస్ ఉన్నప్పుడు ఈ యొక్క జన్మ సంఖ్య 9లో ఉండి విధి సంఖ్య 4లో ఉంటారు వీళ్ళు. అంటే ఈ 4కి 9కి పడదు. మరి ఈ యొక్క 9కు దేనికి పడుతుంది అంటే 9 అండ్ 1 ఈజ్ పర్ఫెక్ట్ కాంబినేషన్. పర్ఫెక్ట్ కాంబినేషన్. సో ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే మా ముఖేష్ అంబానీ అంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ లీడర్స్‌గా ముందుకెళ్తారు. 9కి 1కి అద్భుతమైనటువంటి కాంబినేషన్. అంటే 8 అంటే ఆపోజిట్ ఏంటంటే 8 1కి ఏ విధంగా అయితే పడదో 100% పడదో, 9కి 1కి అంత అద్భుతంగా పడుతుందన్నట్టు. అంటే మీ యొక్క జన్మ సంఖ్య 9లో ఉండి మీ యొక్క విధి సంఖ్య 1లో ఉంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. దానికి మీ యొక్క నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. అంటే 9కి 1కి ఉన్నటువంటి ఆ యొక్క కంపాటబుల్ నంబర్ ఉన్నటువంటి నంబర్‌ని మీ నేమ్‌లో పెట్టుకుంటే ఇంకా మిమ్మల్ని ఆపేది ఎవరు కూడా లేరని చెప్పొచ్చు. తర్వాత 9 అండ్ 2 కాంబినేషన్. 9 అండ్ 2 కాంబినేషన్ మనం తీసుకున్నట్లయితే 9 అండ్ 2 కాంబినేషన్‌కి టోటల్‌గా అండ్ అంటే మనం చెప్పలేం. అంటే ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుందనేది కూడా చెప్పలేం. అంటే 20% రిజల్ట్సే వచ్చే అవకాశాలుంటాయి.
వీరికి హెల్త్ అండ్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే కుజుడికి, చంద్రుడికి అంత ఫ్రెండ్లీ నంబర్ కాదు కాబట్టి, అంటే 9 అండ్ 2 ఫ్రెండ్లీ నంబర్ కాదు కాబట్టి సో, ప్రాబ్లమాటిక్‌గా ఉండే అవకాశాలుంటాయి. తర్వాత 9 అండ్ 3 కూడా రైట్ కాంబినేషన్ కాదు. చాలామంది ఏందంటే 3, 6, 9 మంచి కాంబినేషన్ అంటారు. 3, 6, 9 రైట్ కాంబినేషన్ కానే కాదు యాక్చువల్‌గా. ఎందుకు? గురుడు, కుజుడు. అంటే గురుడికి, కుజుడికి పడదు. 50% రిజల్ట్సే ఉంటదిక్కడ. ఎప్పుడు కూడా పోటాపోటీగా ఉంటదన్నట్టు. అంటే గురుడికి, కుజుడికి కూడా. కాబట్టి ఇక్కడ 9 అండ్ 3 కాంబినేషన్‌లో 50% రిజల్ట్స్ ఉండే అవకాశాలుంటాయి. కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. అంటే 8 అండ్ 5కి ఏ విధంగా అయితే మంచి ఫలితాలుంటాయో 9 అండ్ 5కి అంత ఫలితాలుండవు. అంటే చూడండి కంపాటబిలిటీస్. 8 అండ్ 5 మళ్ళా మంచిదక్కడ. కానీ 9 అండ్ 5 ఇక్కడ మంచిది కాదు. అదేవిధంగా ఆహ్, సారీ 9 అండ్ 4 మంచిది కాదు. 9 అండ్ 5 తీసుకున్నట్లయితే. సో, 9 అండ్ 3 అనేది. సో, 9 అండ్ 3 అనేది అంత అంటే ఫలితాన్నివ్వట్లేదు. 9 అండ్ 4 అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. 9 అండ్ 4 అనేది సూపర్బ్. అంటే 8 అండ్ 5 అంటే 5 అనేది అన్నిటికి ఫ్రెండ్లీ నంబరే. సారీ దట్ 5 అనేది అన్నిటికి ఫ్రెండ్లీ నంబరే. 9 అండ్ 5 అనేది కూడా సూపర్బ్‌గా ఉంటుంది. ఇది 60% రిజల్ట్స్ ఇస్తుంది. 9 అండ్ 5 అనేది రిజల్ట్స్. అంటే జన్మ సంఖ్యలో 9 ఉండి విధి సంఖ్యలో 5 ఉన్నటువంటి వాళ్ళకు 60% రిజల్ట్స్ అనేది ఉంటుంది. కానీ అదే మళ్ళీ 3, 6 కాంబినేషన్ 0. 6, 3 కాంబినేషన్ 0. ఎందుకంటే 2 కూడా అపోజిట్. ఇద్దరు డిఫరెంట్ గురువులు కాబట్టి. కానీ 9 అండ్ 5 అనేది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ 9 అండ్ 6 అనేది మనం చూస్తుంటే 40% రిజల్ట్సే కనబడుతుంది ఇక్కడ మనం. ఈ యొక్క గ్రాఫ్ 9 అండ్ 6 అనేది కూడా. అంటే చెప్పాను కదా 3, 6, 9 అనేది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ అనుకుంటాం గానీ, అది అద్భుతమైన కాంబినేషన్ కాదు. ఆ యొక్క ప్లానెట్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్లానెట్స్. ఇక్కడ వీనస్ అండ్ మార్స్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా కాంట్రవర్సీస్‌లోనే ఉంటారు. ఈ 9, 6 వాళ్ళు 6 అండ్ 9 కాంబినేషన్ వాళ్ళు. మనం చెప్పుకున్నాం కదా! కేటీఆర్ గారు 6 అండ్ 9 కాంబినేషన్. బర్త్ అంటే జన్మ సంఖ్య 6 అండ్ విధి సంఖ్య 9లో ఉంటాయి. ఎప్పుడు కాంట్రవర్సీస్ తిరుగుతూనే ఉంటాయన్నట్టు. తను కామ్‌గా ఇంట్లో కూర్చున్నా గానీ కాంట్రవర్సీస్ తిరుగుతుంటుంటాయి. అంటే కేటీఆర్ అనే కాదు. ఇంకెవరైనా 6 అండ్ 9 కాంబినేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా కాంట్రవర్సీస్ ఉంటుంటాయి. అది. తర్వాత 6 అండ్ 7 కాంబినేషన్ అనేది జస్ట్ 40% లైఫ్‌లో సక్సెస్ ఉంటుంది వీళ్ళకి. చాలా స్ట్రగుల్ చేస్తుంటారు గానీ హైయెస్ట్ పీక్స్‌కెళ్ళడం అనేది వీళ్ళ వల్ల కాదు. అంటే 9 అనగానే మనం టాప్ అని గాదు. ఇది గేమ్ చేంజర్ అని గాదు. మన విధి సంఖ్య గూడా దానికి తోడైనప్పుడు మాత్రమే మనం టాప్‌లోకెళ్తాము. లేకపోతే సాధారణ లైఫ్‌లే ఉంటాయి. ఎందుకని మరి ఇన్ని కోట్ల మందిలో అందరూ సెలబ్రిటీస్ ఎందుకు కావట్లేదు? అంటే 9 నంబర్ ఉన్న వాళ్ళందరూ సెలబ్రిటీస్. 9 నంబర్ ఉన్న వాళ్ళందరూ ఇండస్ట్రియలిస్ట్స్. 9 నంబర్ ఉన్న వాళ్ళందరూ గూడా మనకి మహేష్ బాబులు ఎందుకు కావట్లేదు అంటే, వాళ్ళ విధి సంఖ్యలు ప్లస్ కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ వాళ్ళ గ్రిడ్‌లో డిఫరెంట్‌గా ఉంటాయి. దానికి తోడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఆ నంబర్స్ ప్రకారంగా ఉంటుంది. కాబట్టి 9 అండ్ 7 కాంబినేషన్ అనేది మినిమమ్ గ్రోతే. అంటే మరీ డౌన్ అయిపోరు గానీ, ఒక మినిమమ్ అలా లైఫ్ అలా ఎళ్ళిపోతుంటుందంతే. ఈళ్ళెంతో ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు గానీ, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ కావడం అనేది 9 అండ్ 7కి, 7 అండ్ 9కి కూడా ప్రాబ్లమే. అండ్ 9 అండ్ 8 కాంబినేషన్. ఇట్ ఈస్ టోటల్లీ ప్రాబ్లమాటిక్. 9 అండ్ 8 కాంబినేషన్. మాస్ అండ్ సాటర్న్ కాంబినేషన్. థీస్ 2 నంబర్స్ ఆర్ నాట్ ఫ్రెండ్లీ నంబర్స్. ప్రొఫెషనల్ స్ట్రగుల్ ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ప్రొఫెషనల్ స్ట్రగుల్. 9 అనగానే నేను జన్మ సంఖ్య నాది 9 గదా! నేను కూడా మహేష్ బాబులాగా ఎదగాలి గదా! అంటే కాదది. ఎందుకంటే మహేష్ బాబు జన్మ విధి సంఖ్య వేరు, మన విధి సంఖ్య వేరు కాబట్టి. సో, ఇక్కడ ఈ 8 అనే విధి సంఖ్య ప్రాబ్లమాటిక్ చేస్తుంది. కొంతవరకు ఒక హాఫ్ ఆఫ్ ద లైఫ్ బాగున్నప్పటికీ ఆ తర్వాత నుంచి కూడా డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలుంటాయి. ఇక్కడ 9 అండ్ 9 కాంబినేషన్ చూడండి. వీళ్ళంటే ఎవరికైతే కోపం ఉంటుందో, ఆ కోపం ఉన్నటువంటి వారు వీళ్ళే. వెరీ యాంగ్రీ యంగ్ మెన్, యాంగ్రీ యంగ్ వుమెన్ అని చెప్పొచ్చు. విపరీతమైన కోపం ఉంటుంది. కుజుడు 2 కుజ ద్రోష్ అంటే ఏ విధంగా అయితే ఆస్ట్రాలజీలో కుజదోషం అంటారో, ఈ 9, 9 ఉన్నటువంటి వాళ్ళు మ్యారేజ్ లైఫ్ ప్రాబ్లమ్ ఉంటుంది వీళ్ళకి. అంటే ఇంటెలిజెంట్ అంటే బోర్న్ ఇంటెలిజెంట్ అయినప్పటికీ మ్యారేజ్ లైఫ్ ప్రాబ్లమ్ ఉంటుంది. లేకపోతే లేట్ మ్యారేజెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంతమంది మనం లేట్ మ్యారేజ్ చూస్తే మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు 9, 9, 9 కాంబినేషన్‌లో ఉంటారు. అంటే టోటల్‌గా జన్మ సంఖ్య 9 ఉన్నటువంటి వాళ్ళకు ద బెస్ట్ విధి సంఖ్యలు ఏవంటే 1 అండ్ 5 మాత్రమే. 1 అండ్ 5 మాత్రమే. 1 అనేది 80-90% లైఫ్‌నిస్తుంది. అండ్ 5 అనేది 60-70% లైఫ్‌నిస్తుంది. మిగతా అన్ని కూడా నార్మల్ లైఫ్‌ని 40%, 20% అలా ఇస్తున్నాయి. అలా అని భయపడాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా.
జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అంటే నేననేది కన్సల్టేషన్ తీసుకోమని చెప్పట్లేదు. యూ యూ కెన్ సెర్చ్ యువర్ సెల్ఫ్. అంటే మీ యొక్క జన్మ సంఖ్య ఏముంది? మీ యొక్క విధి సంఖ్య ఏముంది? ఎందుకని మీరు స్ట్రగుల్ ఫేస్ అవుతున్నారు? మీకున్నటువంటి నేమ్‌లో ఎలాంటి నంబర్ వైబ్ ఉంది? ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే జన్మ సంఖ్యకు ఉన్నటువంటి ఫ్రెండ్లీ నంబర్‌కి నేమ్‌నిస్తారు. అప్పుడు విధి సంఖ్యకి అది ఫ్రెండ్లీ నంబర్ కాకపోవచ్చు. కొంతమంది విధి సంఖ్యకు ఫ్రెండ్లీ నంబర్ ఇస్తారు. అది జన్మ సంఖ్యకు ఫ్రెండ్లీ నంబర్ కాకపోవచ్చు. కాబట్టి మన నేమ్‌లో ఎప్పుడైతే కరెక్షన్ ఉంటుందో, ఆ కరెక్షన్ చేసినటువంటి వైబ్ నంబర్ తప్పకుండా జన్మ సంఖ్యకు ఫ్రెండ్లీ నంబర్ అయి ఉండాలి. ప్లస్ విధి సంఖ్యకు కూడా ఫ్రెండ్లీ నంబర్ అయి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే లైఫ్ అనేది సక్సెస్ పాత్‌లో ముందుకెళ్తుంది. ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అన్యథా భావించొద్దు. ఎవరికైనా అంటే ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అంటే నాది 3 అండ్ 5 కాంబినేషన్. జన్మ సంఖ్య 3 అండ్ 5 కాంబినేషన్. అంటే గురుడు నాకు మేజర్‌గా ఈ 2 నంబర్సే నాకు సపోర్ట్ ఇచ్చేటివి. మోస్ట్ ఆఫ్ ద నంబర్స్ నార్మల్ నంబర్సే ఉంటాయి నాకు. అంటే ఈ 3 జన్మ సంఖ్య 3లో ఉంటుంది. విధి సంఖ్య 5లో ఉంటుంది కాబట్టి నేను ఈ యొక్క టీచింగ్ ఫీల్డ్‌లో నంబర్ 1గా ఉండడం కావచ్చు, లేకపోతే అకల్ట్ సైన్సెస్‌లోకి రావడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇది మనం అనుకుంది. అకల్ట్ సైన్స్ అనేది మనం చూజ్ చేసుకునేది కాదు. అంటే భగవంతుడు మనల్ని చూజ్ చేస్తాడు. టీచింగ్ కూడా అంతే అనుకుంటా నా ఉద్దేశంలో. అంటే పలాని ఈ యొక్క 5 అండ్ 3 ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు బాగా చెప్తారు అంటే వాళ్ళకి బృహస్పతి దేవతల గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. అదేవిధంగా తర్వాత వీనస్ ఐ మీన్ టు సే మెర్క్యూరీ యొక్క బుధుని యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళు టీచింగ్ ప్రొఫెషన్‌లో గాని, ఆరేటర్స్‌గా ఉండడం గాని, అంటే మంచి వక్తలుగా ఉండడం గాని అన్నీ కూడా ఉంటాయి. సో, నా యొక్క జన్మ సంఖ్య 3 అండ్ 5 కాంబినేషన్స్. కాబట్టి నేను టీచింగ్‌లో బెస్ట్‌గా ఉండడానికి చాలా అవకాశాలుంటాయి. అంటే ఇదంతా కూడా ఏందంటే చెప్పేదెందుకంటే, మన యొక్క జన్మ సంఖ్య, విధి సంఖ్య అనేటివి ఫ్రెండ్లీ నంబర్స్ అయినప్పుడు మాత్రమే మనం తీసుకునే ప్రొఫెషన్స్ గాని, మన యొక్క తీసుకునే డెసిషన్స్ గాని అన్నీ గూడా ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ తప్పకుండా ఈ యొక్క వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ యొక్క లైక్స్ ఇంకొంతమందికి ఈ యొక్క వీడియోని పుష్ చేయడానికి అవకాశం ఉంటుంది.